నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. దరువు జాతర సందర్భంగా మనతో మాట్లాడడానికి యశ్పాల్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. బాగున్నా అన్న, బాగున్నారా మీరు? బాగున్నా. థ్యాంక్ యూ అన్న, నైస్ టు మీట్ యూ. అన్న చెప్పండి అన్న, అసలు ఈ దరువు జాతర నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంది? దరువు అనేది ఉస్మానియా యూనివర్సిటీలో పురుడు పోసుకున్నది. తెలంగాణ ఉద్యమం మా ఎత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో మరి అనేక మంది విద్యార్థులు, మేధావులు ఆలోచించి ఏర్పాటు చేసినటువంటి సంస్థ దరువు. అయితే ఈ దరువుకు ప్రధానంగా దరువు ఎల్లన్న, అంజన్న వీరిద్దరూ అధ్యక్ష కార్యదర్శులుగా ఉండి మరి హోరెత్తినటువంటి తెలంగాణలో ఒక భూమిక పోషించింది. ఎందుకంటే సాంస్కృతిక రంగం అనేది తెలంగాణ రావటానికి, తెలంగాణ ఉద్యమానికి ఒక వెన్నుదన్నుగా నిలబడేటువంటి సంస్థలు అనేక ఉన్నాయి. అటు ప్రజా కళా మండలి కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కళామండలి, అంటే ఆనాడు ఉమ్మడిగా ఉన్నటువంటి సిపిఐ సంస్థ, సిపిఎం సంస్థలు, కళారంగాలు, రచయితలు, కవులు, కళాకారులు అగ్రభాగాన్ని నిలబడ్డారు. అందులో అరుణోదయ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ రంగాలన్నిటితో పాటుగా మరి తెలంగాణలో ముఖ్యంగా దరువు అనే సంస్థను కూడా చాలా పెద్ద ఎత్తున అగ్రభాగం నిలబడ్డది. ధూమ్ధామ్ ఏదైతే తెలంగాణ గుండెకాయగా ఉందో ఆ ధూమ్ధామ్కు ఒక చేదోడు వాదడుగా ఈ దరువు కూడా నడిచింది. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు ముందు వరుసలో ఉన్నప్పుడు దరువు తన ఆటపాటలతోని ముందు వరుసలోనే కాకుండా విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి చరిత్ర దరువుకుంది. ఒక సాంస్కృతిక రంగం అనేది ఒక కల్చరల్ మూమెంట్కే కాకుండా ఒక పొలిటికల్ మూమెంట్కి కూడా దారితీసిన సందర్భంగా ఉంది. కాబట్టి ఇది సాంస్కృతిక రంగం 25 సంవత్సరాలలో తను చేసినటువంటి కార్యక్రమాలు, అట్లే ప్రజలకు, ప్రజా ఉద్యమాలకు ఒక అంబేద్కర్ ఐడియాలజీని, జ్యోతిరావు పూలే ఐడియాలజీని కూడా ఈ దరువు ముందుకు తీసుకుపోయింది. కాబట్టి దరువు జాతర ఇవాళ జరుగుతుందంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆనాడు ఓయూలో పనిచేసినటువంటి విద్యార్థినులు కూడా చాలా సంతోషాలతో, చాలా గర్వంతో మేము దరువులో పార్టిసిపేట్ చేసినాం అని చెప్పేసి చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక సందేహం అన్న, అంటే ఇప్పుడు ఈ 25 ఏళ్లలో ఈ దరువు యొక్క ప్రాముఖ్యతను స్మరించుకోవడానికి ఈ జాతరన, లేకపోతే ఇంకేదన్నా సంకేతం అందించడానికి ఈ జాతరను మీరు నిర్వహిస్తున్నారా? సంకేతం అంటే ఈ తెలంగాణలో ప్రతి కవి, కళాకారుడు దూరదృష్టితోనే, అంటే రాబోయే కాలాన్ని కూడా ఒక అంచనా వేయగలిగేటటువంటి దృష్టి ఈ దరువుకుంది. దరువు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, అంటే రాబోయే కాలాన్ని అంచనా వేయడం అంటే ఏ రకంగా, అంటే ఏదైనా విప్లవమా, ఉద్యమమా, లేకపోతే ఇంకేదైనా నిలబట్టము, ప్రజల తరపున నిలబట్టము, ప్రజల వైపు తన గొంతుగా గలాన్ని ఇంకా అవసరం ఉందనుకుంటారా ఈ సమాజంలో ప్రజలకు దరువు యొక్క ప్రాముఖ్యత? ప్రజల్లో అసమానతలు ఉన్నంతకాలం, అదేవిధంగా కుల వ్యత్యాసాలు ఉన్నంతకాలం, ఈ వర్గ సమాజంలో కూడుకున్నటువంటి సమతుల్యం లేకుండా ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో అందరికీ సమాన వాటా, అందరికీ సమాన భాగం, అది రాజ్యాధికారంలో కానీ అదేవిధంగా ప్రజాస్వామ్యంలో కానీ జరగాలనేది ఈ దరువు కోరుకుంటుంది. దరువు పాత్ర ఎట్లా పోషిస్తుందన్న? రాబోయే కాలం అనేటటువంటిది ప్రభుత్వాలని ప్రశ్నించడమే కాకుండా ప్రభుత్వాలకు ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే ప్రజలకు దూరంగా ఉంటారో, ఎవరైతే సంక్షేమ పథకాల్ని మరి ప్రజలకు చేరువ చేయకుండా ఉండేటటువంటి విధానం ఉంటుందో వాటన్నిటిని కూడా ఎత్తిపడుతూ ఒక ప్రతిపక్ష పాత్రే కాకుండా ప్రజల పక్షంగా ఈ దరువు ఉండబోతుంది. అయితే నాకు ఒక సందేహం ఉందన్న, నేను చాలా చోట్ల విన్నాం, కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా ఒక మనిషిలో తీసుకురాలేని చైతన్యాన్ని ఒక్క దరువుతో తీసుకురాగలుగుతాము అని అంటుంటారు. ఇది నిజమేనా? అంటే నిజంగా ఒకవేళ నిజమే అయితే దరువుకు అంత ప్రాముఖ్యత, అంత చైతన్యం తీసుకురాగలిగే క్యాపబిలిటీ ఎట్లా వచ్చిందంటారు? దరువు అనేది అది గుండె దరువు కావచ్చు, డప్పు దరువు కావచ్చు, పేదల యొక్క ఆకలి కేకలు కావచ్చు, ఆర్తనాదాలు కావచ్చు, కుల పీడన కావచ్చు, అదేవిధంగా అగ్రవర్ణాల పాదాల కింద నలిగిపోతున్నటువంటి వాళ్ళ యొక్క ఆర్తనాదాలు కావచ్చు. అట్లా దరువుని అనేక రకాలుగా మనం విశ్లేషించుకోవచ్చు.
కాబట్టి పేదల గొంతుక, పేదల పెన్నిది, పీడిత ప్రజల పక్షపాతంగా ఉన్నటువంటిది దరువు. కాబట్టి దరువు ఎప్పుడు కూడా ప్రజల వైపే ఉంటుంది. దరువు ఎల్లన్న కానీ, దరువు అంజన్న కానీ నీ పాత్ర మరింత ఉందని చెప్పేసి ఈ 25 ఏళ్ల పండుగ తెలియజేస్తుంది. కాబట్టి తెలంగాణ సాంస్కృతిక సంబరాలకు వచ్చినటువంటి కవులు, గాయకులు, కళాకారులు అందరూ కూడా తమ యొక్క కళాన్ని నింపుతున్నారు. కాబట్టి దరువు అనేది భవిష్యత్తులో ప్రజల పక్షాన ఉండే విధంగా, ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రజల గొంతుకగా ఉండే విధంగా ఉండాలని మీ అందరం కూడా ఆశిస్తున్నాం. ఒక పాట ఈ సందర్భంగా మా కోసం వినిపించగలరా అన్న? ఒక పాట అనేది ఇవాళ దరువు మనకు అగ్రభాగాన ఉంటుంది అనుకుంటున్నాం కదా. దరువు అనేది ఉరుముల మెరుపులతోని కూడుకున్నది కూడా దరువుగా ఉంది. అదే ప్రతి ఒక మనిషి నడవడిక కూడా దరువుగా పోల్చవచ్చు. ప్రతి మలుపులో, ప్రతి పోరాటంలో ఎత్తిన జెండా కానీ, ఇచ్చినటువంటి నినాదం కానీ దరువుగా పోల్చుకోవచ్చు. అందుకే పల్లెల్లో ఉన్న పదాలన్నీ కూడా ఏరుకొని ఒక పాట రూపంగా చేసుకున్న పాట మా పల్లె పదాలు జానపదాలు, మాయమ్మ పాడుకునే జోల పదాలు. మా పల్లె పదాలు మోటు పదాలు, మా పల్లెకే అవి ప్రాణ పదాలు. పుట్టగానే శిశువు విని నవ్విన పాట, పాడెత్తగానే శవము చూసి ఏడ్చిన పాట. మా పల్లె పదాలు జానపదాలు, మా పల్లె పాడుకుని జోల పదాలు. ఉరుము చూసి దరువును వేసిన పాట, సినుగు చూసి పదాలు కట్టిన పాట. ఏరు దాటినప్పుడు ఎగిసిన పాట, నారు నాటినప్పుడు కూర్చిన పాట. ఎడ్లను రంకేసి పిలిచిన పాట, ఎడ్లను రంకేసి పిలిచిన పాట. నాగలి దుక్కుల్లోన మొలిసిన పాట. మా పల్లె పదాలు జానపదాలు, మాయమ్మ పాడుకునే జోల పదాలు. గాజుల సంగీతానికి పలికిన పాట, జాజిరి చిర్రలలోన కులికిన పాట. అలుగు పార పట్టి తట్టెత్తిన పాట, మోట బావులెత్తి గొంతెత్తిన పాట. పెళ్ళి పందిరి కింద అల్లిన పాట, పెళ్ళి పందిరి కింద అల్లిన పాట. నలుగు పెట్టి రుద్దుకుంట గిల్లిన పాట. మా పల్లె పదాలు జానపదాలు, మా తల్లి వాడుకునే జోల పదాలు. పాట విని పొలాలన్నీ పొట్టకొచ్చెరా, పాట విని కళాలన్నీ ఇంటికొచ్చెరా. పాట లేకపోతే పల్లె తెల్లారదురా, పాట లేకపోతే పల్లె మూగదేనురా. పల్లెలే పాటకు విజ్ఞానధనమురా, పల్లెలే పాటకు విజ్ఞానధనమురా. పల్లెలే పాటకు ఉద్యానవనమురా. మా పల్లె పదాలు జానపదాలు, మా తల్లి పాడుకునే జోల పదాలు. చెమట సుక్కలోన పుట్టిన పాట, సేను శలకలల్లో పారాడిన పాట. కన్నీళ్లు కారిస్తూ దార్చిన పాట, కడుపాకలి మరిపించే కమ్మని పాట. పల్లె బతుకులల్లో అద్దవున చూపిన పాట, పల్లె బతుకు అద్దంలో చూపిన పాట. కనకనమని డప్పు పైన మోగిన పాట, దరువు మోగిన పాట. మా పల్లె పదాలు జానపదాలు, మా తల్లి పాడుకుని జోల పదాలు. అమరవీరుల పాట పాడిన పాట, అమరవీరులు ఎత్తే పోరాట జెండాలు. అమరవీరుల మీద ఆడిన పాట, అమరవీరుల మీద పాటిన పాట. అమరులాశయాలకై గొంతెత్తిన పాట. మా పల్లె పదాలు జానపదాలు, మా తల్లి పాడుకునే జోల పదాలు. సూపర్ అన్న, ఈ పాట వండర్ఫుల్ అన్న. జానపదాల్ని క్రోడీకరించి ఉద్యమానికి భాషగా ఉన్నది జానపదాలు అని చెప్పి తెలియజేస్తూ నేను రాసిన పాటని. ఎట్లా అన్న, అంటే ఇట్లాంటి ఆలోచనలు ఎట్లా వస్తాయన్న?
ఎట్లా వస్తే అంటే జనంలో బతికినాం, ఆ, జనంలోనే ఉన్నాం. ఆ, అట్టడుగు వర్గం నుంచి వచ్చినాం, ఆ, కార్మిక వర్గం నుంచే కాకుండా ఆ, అటు పేద వర్గం నుంచి వచ్చినాం. ఆ. కాబట్టి సముద్రపు అలల నుండి అంటూ నాటిన నాటు మొక్కలు. దాకా మొక్క దాకా అంటూ అవును, ఆ ఆ, శలకళ్ళలో అరకబట్టి దున్నిన వాళ్ళం, ఆ, ఆ శనకళ్ళల్లో నాటేసిన వాళ్ళం, ఆ. ఆ శలకళ్ళల్లో చెమట దార పోసి పంటలు తీసినటువంటి వాళ్ళం, ఆ కుటుంబాల నుంచి వచ్చినాం. కాబట్టి పాట రాయటం, పాట పాడటం. మానవ జీవితం అనేది ప్రతి సందర్భంలో పాటతోనే ముడిపడి ఉంటది. అసలు పాట లేకుండా మనిషి లేడు. ఆ, ఎందుకంటే మనిషి నాగరికత ఆ, పాటతోనే ఆ, స- మొదలైంది. ఆ, మనిషి మాట రాకపోతే ఆ, సైగలతోని మొదలైంది. ఆ, ఆ సైగలే ఆ తర్వాత తన కష్టాలు కన్నీళ్లు బాధలప్పుడు ఓదార్పుగా పాటను కూర్చుకున్నాడు. కాబట్టి జోలపాట కావచ్చు, లాలిపాట కావచ్చు, చివరికి చచ్చిపోతే పాట నాటేస్తూ- పాడితే కూడా పాట పాప పుట్టినప్పుడు ఆ, పాట పాడుకునే పాట. పుట్టి పెరిగి ఆ మధ్యలో ఆ, అదంతా కూడా ఆ జీవితంలో అనేక ఒడిదుడుకుల్లో పాట ఉంటుంది. పాట చనిపోయిన తర్వాత కూడా పాటతోనే అంతిమ సంస్కారం జరుగుతుంది. మళ్ళీ చేస్తారు. కాబట్టి పుట్టినప్పుడు పాట, చనిపోయినప్పుడు పాట, ఈ భూమి ఉన్నంత కాలం మనిషికి వెంట నీడలా ఉండేది పాట. కాబట్టి పాట అనేది ఒక పతాకం, పాట అనేది ఒక జీవన సౌందర్యాన్ని చూపించినటువంటి జలధార. పాటకు సాగులేదు, పాటకు మరణం లేదు. అంటే నిజంగా మరి పాటకు చావు లేదు, పాటకు మరణం లేదు, దాన్ని నేను అంగీకరిస్తా. కానీ ఆ పాటకు నిజంగా ఈ వ్యవస్థలో ప్రాధాన్యత ఉందా అన్న? అసలైన గుర్తింపు ఉందా? పాటకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ఆ, ఎందుకంటే పాటని ఒకళ్ళు గుర్తించేది కాదు, ఉమ్, పాటని ఒకళ్ళు ఉమ్, ఓదారిస్తే ఓదార్చేది కాదు. ఉమ్, పాట అనేది ప్రజల గుండె చప్పుడు. ఉమ్, వాడికి బాధ వస్తే పాడతాడు, ఉమ్, కసి వస్తే పాడతాడు, ఉమ్, నవ్వు వస్తే పాడతాడు, ఉమ్, శోకం వస్తే పాడతాడు. ఉమ్. కాబట్టి వాడి జీవితంలో ఎన్ని రకాలైనటువంటిది ఉందో అన్ని రకాలలో తన యొక్క పాటని మరి మేళవించుకొని ఉంటాడు. పాట అనేది మన జీవ కణంలో, మనిషి జీవ కణంలో రంగరించుకొని పోయి ఉంటుంది. ఓకే. కాబట్టి పాట లేనటువంటి జీవితం లేదు, పాట లేని సమాజం లేదు. ఉద్యమాలకు పాట ఇండిదండుగా ఉన్నది, ఉద్యమాలకు పాట ముందు నడిచింది, ఉద్యమాలకు పాట జెండా నిలబడ్డది. కాబట్టి పాట సజీవం. పాట ఎప్పుడున్నా ఎక్కడున్నా అది ప్రజల వైపే ఉంటది. జానపద పాటలే కాదు, ప్రజల పాటలు కూడా ఉన్నాయి. ఉద్యమం సమయంలో ఒక పాట ఏదైనా ఉద్యమాన్ని నేను తెలంగాణ ఉద్యమంతో పాటుగా అనేక ఉద్యమాలలో, సారా ఉద్యమంలో కానీ, పోడు భూముల సమస్యల మీద కానీ, రైతు గిట్టుబాటు ధరల సమస్యల మీద కానీ, అట్లనే విద్యార్థుల సమస్యల మీద కానీ, కూలీ రేట్ల సమస్యల మీద అనేక పాటలు రాశారు, వందల పాటలు రాశారు. కూలీలకు సంబంధించి ఒక పాట ఏదైనా కళ్ళవు నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెవు నిండా వెతుకులేదో రైతన్నా. కళ్ళవు నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెవు నిండా మెతుకులేదో రైతన్నా. అన్నదాత అలవాటిస్తే ఏడేటోడు ఏడాదచ్చే. కళ్ళవు నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెవు నిండా మెతుకులేదో రైతన్నా. ఊపిరి పనిలో ఊపిరి బట్టి రైతన్నా, పంటకు ఊపిరి పోసినోడా రైతన్నా. ఆ ఊపిరి పనిలో ఊపిరి బట్టి రైతన్నా, పంటకు ఊపిరి పోసినోడా రైతన్నా. నీ నెత్తురు దారా పోసి నువ్వు రైతన్నా, నెత్తురు దారా పోసినోడా రైతన్నా. నీ సత్తువంతా ఏమైపాయే రైతన్నా. సకలం పంటలు నీవే నాయే, సంకురాత్రి సంబరమేడ. కళ్ళము నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెవు నిండా మెతుకులేదో రైతన్నా. ఇది రైతు సమస్యల మీద. అద్భుతంగా అంటే నిజంగా అది వాస్తవం, గ్రౌండ్ రియాలిటీ కదా. పల్లెం నిండా గింజలున్నా కూడా అంతే కదా. కంచంలా ప్రాణదాత రైతు, అన్నదాత రైతు, సృష్టికర్త రైతు, సృష్టికి ప్రతి సృష్టికర్త రైతు. ఆ రైతుకు ఇవాళ గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గిట్టుబాటు ధర లేక వ్యవసాయ పొలాల్ని ఎండబెట్టుకొని పట్టణాలలో కూలీలకు పోతున్నారు. వందల ఎకరాలు పంట పండించినటువంటి రైతులు ఇవాళ దీనస్థితిలో ఉన్న స్థితిని చూసి రాసినటువంటి పాట. ఈ దరువు జాతరకు సంబంధించి 25 ఏళ్ల పండుగకు సంబంధించి తెలంగాణ సంస్కృతి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? మీ మాటలు చెప్పండి. ఇక సమాజానికి ఎప్పుడు ప్రతిపక్ష పాత్రే కళారంగం ఇప్పుడు పోషిస్తుంది, పాట అనేది కూడా ప్రతిపక్షంగానే పోషిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు చేసేటటువంటి ప్రతి పనిని విమర్శనాత్మకంగా, సద్విమర్శగా కూడా చూస్తూ
పాట తమ యొక్క మనుగడ కొనసాగిస్తుంది. దరువు కూడా అలాగనే ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. భవిష్యత్తులో దరువుకి మరింత బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు.